I mean, it'll go all the way. And then also, ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. I think music is really good. Yes, music is good. I think we'll talk about path-breaking movies అంటారు కదా. I think in a small way, I think this is one of the path-breaking movies అనిపించింది నాకు బేసిక్గా. సో ఎందుకు అంటే మనం అంటే వీఆర్ క్రేవింగ్ ఫర్ దట్. అంటే మన తెలుగు సినిమా ఇస్ వెయిటింగ్, ఆడియన్సెస్ ఆర్ వెయిటింగ్, కానీ మనం అందుకోవట్లేదు. ఎక్కడో దిస్ ఇస్ ఒక లవ్ స్టోరీ. అంటే ప్రేమ అంటే ఒకలానే ఉండాలి, కాలేజీలో ఉండాలి, లేకపోతే ఇట్లాంటి అన్ని స్టీరియో టైప్స్ని బ్రీడ్ చేసిన సినిమా. నేను ఎంత ట్రై అంటే అంటే కొంతమంది చెప్తా ఉంటారు నువ్వు తీసావు అని. ఐ స్టిల్ షుగర్ కోట్, బట్ దిస్ ఈజ్ మోర్ ప్యూర్. సో ఐ ఫీల్ ఈజ్ better than my films. Can I just add a word here? ప్రేమ అంటే ఏమిటో ఇప్పటి సినిమాలు చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాయి. బట్ ఐ థింక్ ఈ సినిమాలో ఎక్కడ లవ్ స్టోరీలా చూపించే ప్రయత్నం చేయలేదు. చివరి వరకు వీళ్ళిద్దరూ అసలు ఎక్కడ ప్రేమించుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఐదర్ ది బాస్ కూతురు మధ్య కానీ ఇక్కడున్న నంది క్యారెక్టర్ మధ్య కానీ ఎక్కడ చూపించిన సందర్భాలే లేవు. సో అసలు ప్రేమ లేకుండా వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా ఏమో ఇది ఈ మధ్య కాలంలో. ప్రేమ లేకుండా ప్రేమతో నిండిన సినిమా. ఎవ్రీ క్యారెక్టర్, ఎవ్రీ సీన్, ఐ థింక్ అతను అందుకే అన్నాను చాలా ప్రేమించాడు అనమాట. సొసైటీ మీద ప్రేమ కనిపిస్తుంది యాక్చువల్లీ. చాలా సీన్స్ ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ఎర్లియర్, కానీ ద వే యూ హ్యావ్ ప్రాబ్లీ షోన్ అంటే మనిషి ఒకటే క్యారెక్టర్ ఉంటుంది, బయట ఒకటాను కదా. ఐ థింక్ హీ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. ఐ థింక్ అందుకే యాక్చువల్లీ ఎక్స్ట్రోవర్ట్ అయితే ఈ సినిమా ఇలా ఉండేది కదా యాక్చువల్లీ. సో ఆ ఎక్స్ట్రోవర్ట్స్ అయితే అలాంటివి ఉంటే కొన్ని సొల్యూషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. యాక్చువల్లీ ఈ సినిమాలో దెర్ ఇస్ నో సొల్యూషన్స్. ఐ థింక్ హీజ్ అ వెరీ ఏమంటారు ప్యాసివ్, అట్లా అబ్జర్వర్ లాగా తీసాడు. అలానే ఉంటుంది సినిమా. దట్స్ వాట్ ఐ థింక్. ఐ డోంట్ నో అంటే నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్ ఆర్ ఎనీథింగ్, హీ జస్ట్ మేడ్ వాట్ హీ లైక్స్ టు మేక్. సో అది దట్స్ వాట్ ఐ థింక్. ఇక చాలా మాట్లాడాలని ఉంది, కానీ నేను కొంచెం నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళాలి. కానీ రియలీ దిస్ కాల్స్ ఫర్ డిబేట్ ఆల్సో. ఈ సినిమా థరోగా అందరు యంగ్స్టర్స్, యంగ్ ఫిల్మ్ మేకర్స్ డిబేట్ చేసి మాట్లాడుకుని మనం అలా తీయాలి, జనాలు చూడాలి. యాక్చువల్లీ వెళ్ళి దే హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ బేసికలీ. సో ఐ థింక్ అండ్ వాళ్ళు ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డబ్బులు, సంపాదన, ఈ లైఫ్ దీంట్లో ఈ చక్కర్లో కొట్టుకుపోయే వాళ్ళందరూ అబ్సల్యూట్లీ ఒక 1-2 hours పక్కన పెట్టి చూడాల్సిన సినిమా ఇది. కంగ్రాచులేటివ్. అండ్ కెమెరా వర్క్ ఐ థింక్ హీస్ దేర్, హీస్ వెరీ వెల్ డన్. కష్టానికి కోల్చారు, చాలా కష్టపడి తీశారు. అండ్ దెన్ గుడ్ ఇయర్ మెల్ల అంటే విల్ కీప్ టాకింగ్. ఐ థింక్ వీ షుడ్ కీప్ టాకింగ్. ఐ థింక్ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ కమల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. Please come, sir.
చాలా మంది ఆడియన్స్ ఇక్కడ మనతో ఉన్నారు, బయట నుంచి వచ్చిన ఆడియన్స్ కూడా ఉన్నారు. మీలో ఎవరైనా ఈ చిత్రానికి సంబంధించి కనెక్ట్ అయినా రియలైజ్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉంటే మాతో పంచుకోవచ్చు. ఆర్ ఈ సినిమా గురించిన మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే కూడా డెఫినెట్గా నేను మళ్ళీ ఒకసారి మీ అందరి మధ్యలోకి వస్తాను. బట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి చాలామంది అతిథులు మనతో ఉన్నారు. ముఖ్యంగా ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా ఈరోజు ఇక్కడ ఒక నిజమైన విజయాన్ని పంచుకోవడానికి మన నాగ చైతన్య గారు విచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ ది యంగ్ హీరో నాగ చైతన్య గారు ఆన్ టు ది స్టేజ్. ఐ థింక్ అటు ప్రొడ్యూసర్స్కి ఉన్నటువంటి ధైర్యాన్ని మెచ్చుకోవడానికి, నానికి హీరోగా ఇటువంటి ఒక యాక్టర్గా వచ్చినటువంటి అవకాశాన్ని మెచ్చుకోవడానికి నిండు మనసుతో విచ్చేశారు. జై హాయ్ అండి. ఎవడే సుబ్రహ్మణ్యం అన్న టైటిల్ విని మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు అండ్ ఈ సినిమా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అసలు టైటిల్ ట్రైలర్ అంతా చూసాక నిజంగా ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అసలు అర్థం కాలేదు. కానీ సినిమా చూసాక ఐ థింక్ ఇప్పుడు దూద్ కాశీకి నేను వెళ్ళాలి టు డిస్కవర్ మై సెల్ఫ్. యా, ఇట్స్ డెఫినెట్లీ అ లెసన్ లెర్న్డ్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్. బట్ వండర్ఫుల్. బట్ యూ నో ప్రియాంక అండ్ స్వప్న గారు రైట్ ముందు నుంచి తెలుసు, వాళ్ళు డిఫరెంట్ సినిమా చేస్తారనే తెలుసు. ఇలాంటి సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్కి గట్స్ ఉండాలి. డెఫినెట్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా సంతోషంగా ఉంది నేను పనిచేసే తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా వచ్చిందంటే చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. సో రియలీ హ్యాట్స్ ఆఫ్ టు స్వప్న అండ్ ప్రియాంక ఫర్ పుల్లింగ్ దిస్ ఆఫ్. కంగ్రాచులేషన్స్ టు యూ గైస్. వండర్ఫుల్ అండి. అలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఒక కథ, హీరోయిక్ ఇమేజెస్ ఏమీ లేనిటువంటి ఒక సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నాని కొట్టేశాడండి. ఆ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? అండ్ ఒకవేళ కనుక అదే సుబ్రహ్మణ్యం మీరు అయ్యుంటే అని ఆశ ఎప్పుడన్నా కలిగిందా? ఐ థింక్ ఫస్ట్ టైం నా కెరియర్లో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ అయ్యాక ఐఎమ్ రియలీ జెలస్ ఆఫ్ అన్ యాక్టర్. నాని, ఐఎమ్ రియలీ జెలస్ ఆఫ్ దిస్ రోల్ అండ్ హౌ బ్యూటిఫుల్ యూ పోర్ట్రేట్ ఇట్. రియలీ అమేజింగ్ జాబ్. నాని, దీనికి మళ్ళీ తర్వాత మనం స్పందిద్దాం. ఓకే, నేను మళ్ళీ వస్తాను అక్కడికి, దానికి స్పందన మళ్ళీ నాని దగ్గర నుంచి తీసుకుందామండి. బట్ యాజ్ అ న్యూ డైరెక్టర్ నాగీస్ వర్క్ మీకు ఎలా అనిపించింది? నాగి రియలీ అండి, మామూలుగా కొత్త డైరెక్టర్ ఫస్ట్ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ లేకపోతే యాక్షన్ అలాంటి స్టోరీస్కి వెళ్తూ ఉంటారు. కానీ ఐ థింక్ నాగి స్టక్ టు హిస్ హార్ట్, స్టక్ టు హిస్ గట్ అండ్ యునో హీ టుక్ ఇట్ ఆల్ ద వే. నాగి ఇలాంటి సినిమాలే నీ నుంచి రావాలని ఇంకా కోరుకుంటున్నాను. ప్లీజ్ జస్ట్ స్టిక్ టు what you feel strong about. That just truly works. Wonderful. And just one more question. ఇలాంటి చిత్రం మీరు కనుక చేసి ఉండుంటే ఆర్ ఏం క్యారెక్టర్ చేస్తారు? రిషిస్ క్యారెక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యంస్ క్యారెక్టర్? టఫ్ క్వశ్చన్ అండి నిజంగా. both of them are fantastic, but yeah, చెప్పలేను. It's a tough question. Wonderful. Thank you so much. And any moment that you would like to connect or మీరు కనెక్ట్ అయిన మూమెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారా? or which is the best scene that you felt? ఆనెస్ట్గా బెస్ట్ సీన్ కంటే ఎవడే సుబ్రహ్మణ్యంలో ఉన్న ఎమోషన్స్ అందరూ కనెక్ట్ అవుతారండి. ఇన్ లైఫ్ వీ ఆల్ ఎక్స్పీరియన్స్ దిస్ అండ్ ఆ క్వశ్చన్ మనకు ఎప్పుడు వస్తుంది అంటే వాట్ ఆర్ వి, హూ ఆర్ వి. సో ఐ థింక్ ద హోల్ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లెసన్, ఇస్ అ జర్నీ ఫర్ ది ఆడియన్స్. సో ప్లీజ్ అందరు వెళ్ళి చూడండి అండ్ యునో డిస్కవర్ యువర్ సెల్వ్స్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. వన్స్ అగైన్ వెరీ స్వీట్ ఆఫ్ యూ టు కమ్. నాని గారిని కిందకెళ్ళి గబగబా క్వశ్చన్కి ఆన్సర్ చేశారు. హౌ డూ యూ ఫీల్ నౌ? జెలస్ అని అన్నాడు చేతు, బట్ యాక్చువల్లీ ఐ వాజ్ ఆల్వేస్ జెలస్ ఆఫ్ ఏమై చేసేవి సినిమా చూసిన ప్రతిసారి. బట్ లక్కీగా అదృష్టవశాత్తు ఏంటంటే అది చూసి నేను చాలా జెలస్గా ఫీల్ అవుతున్న టైంలోనే గౌతమ్ అన్న నుంచే ఫోన్ కాల్ వచ్చి అగైన్ ఐ హ్యావ్ డన్ ఎటో వెళ్ళిపోయింది మనసు కాబట్టి. సో హోప్ఫుల్లీ నాగీస్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ విత్ చై, హోప్ఫుల్లీ. తను కూడా హోప్ చేస్తున్నాడు. మీలో కలిగి ఉండవు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కనెక్ట్ టు ఎవ్రీవన్. మీకు ఎలా అనిపించింది? Actually, I want to first congratulate Nagi. Nagi is my junior in school and I'm very proud of him. ఎంతంటే ఇంకా నేను మాటల్లో చెప్పలేను. వన్ ఈజ్ అసలు ఇటువంటి సినిమా తీస్తున్నాడు అని తెలవగానే ముందు ఎక్సైట్ అయిపోయాం. సో ద బెస్ట్ థింగ్ విచ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ మూవీ ఇస్, సినిమా అనగానే కేవలం ప్రేమ అనే ఒక కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే 2 ఫైట్లు ఉండాలి, గ్రూప్ డాన్స్లు ఉండాలి, సాంగ్స్ ఉండాలి అని ఒక రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ కాకుండా సినిమా ఇలా కూడా తీయొచ్చు అంటే మన టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళిన సినిమా అని నేను చెప్పగలను, స్ట్రాంగ్గా చెప్పగలను. బికాస్ దేర్ ఈజ్ అ స్ట్రాంగ్ స్టోరీ అండ్ ఇట్ ఈస్ టేకెన్ ఆనెస్ట్లీ.
అంటే జెన్యూన్గా నిజాయితీగా సినిమా తీస్తే ఆ సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దానికి ఒక ఫార్ములా అనేది లేదు, ఈ పర్టికులర్ ఫార్ములాని వెళ్ళాలన్న రూల్ ఏమీ లేదు. రూల్స్ అన్నీ బ్రేక్ చేసి ఇందాక శేఖర్ గారు చెప్పినట్టు ఇట్స్ అ పాత్ బ్రేకింగ్ మూవీ. సో దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ మూవీ. అందరికీ నమస్కారం. డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిపోయింది, న్యాయంగా సినిమా గురించి మాట్లాడుకోవాలి. ముందు ఎక్కడైనా కానీ ఒక ఆడియో రిలీజ్ అయ్యి సినిమాకి ఆడియన్స్ని థియేటర్ రప్పించడానికి ఆడియో ఉపయోగపడుతుంది. ఈ సినిమాకు సంబంధించి అలా ఉపయోగపడటంతో పాటు ఇప్పుడు పాటల్ని ముందుకు తీసే విధంగా సినిమా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడ సోషల్ నెట్వర్కింగ్ ఎక్కడ చూసినా కానీ, సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడ చూసినా కానీ ఇదేరా పాట గురించి మెన్షన్ చేస్తున్నారు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళు కూడా ఇదేరా పాట గురించి ఇదవుతున్నారు బాగా. డెఫినెట్గా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. నా కెరీర్ బెస్ట్ 10 సాంగ్స్ తీసుకుంటే దాంట్లో డెఫినెట్గా మొదటి 3 పాటలు ఉంటుంది ఇదేరా పాట. సో అలాంటి ఒక గొప్ప పాట ఏ రచయితకైనా కానీ ఒక సంతృప్తి కావాలి, ఒక మంచి కంటెంట్ కావాలి. అలాంటి కంటెంట్ని డైరెక్టర్ నాగి నాకు సమకూర్చి పెట్టాడు. ఒక ఉదయాన్నే ఒక 7 గంటలప్పుడు వచ్చాడు ఫ్రెష్గా, నాకు కథ మొత్తం చెప్పాడు. కొంచెం సేపు చెప్పు పర్వాలేదు, నాకు పాట సిచ్యువేషన్ చెప్పు, ఓవరాల్గా స్టోరీ లైన్ చెప్తే సరిపోతుంది అన్నా కానీ తను చెప్తూ 2 గంటలు 3 గంటలు అయిపోయింది. నిజంగా నాకు ఒళ్ళు తెలియలేదు, ఒక రకమైన పూనకం లాంటి ఒక అనుభూతి. ఎందుకంటే అంత గొప్ప నోబుల్ కంటెంట్ని, అంత గొప్ప ఉదాత్తమైనటువంటి భావాలని ఒక సినిమాగా తీయాలనుకోవడమే ఒక గట్స్తో కూడిన విషయం. ఇందాక చైతన్య గారు చెప్పినట్టు ఒక గట్స్తో కూడిన విషయం. అలాంటి ఒక ప్రాజెక్ట్ని తలకెత్తుకుని అంత సింపుల్గాను, అంత ఎఫెక్టివ్గాను, అంత సోల్ స్టర్రింగ్గాను తను నాకు సినిమా చూపించాడు. తను మాట్లాడినప్పుడు పెద్ద అంటే రెగ్యులర్గా సినిమా కథలు నేరేట్ చేసినట్టుగా అంత హడావుడి హంగు ఆర్భాటాలు ఉండవు. సరదాగా సహజంగా తను అనుకున్నట్టు మనం మాట్లాడుకున్నట్టుగా ఉంటుంది. బట్ దాంట్లోనే తను అనుకున్న విజువలేషన్ మొత్తం నాకు ఒక ఫీల్ ఇవ్వగలిగాడు. నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. మొదటగా రాసిన పాట రిషి క్యారెక్టర్కిను నానిగారి సుబ్రహ్మణ్యం క్యారెక్టర్కి వచ్చేటువంటి ఐడియాలజికల్ డిఫరెన్స్, ఆ కాన్ఫ్లిక్ట్ నువ్వెవరో తెలుసుకున్నటువంటి పాట, ఆ పాట రాసాము. తర్వాతగా రాసినటువంటి పాట ఇదేరా అన్న పాట. ఇదేరా పాట యాక్చువల్గా తను అప్పుడు షూట్లో ఉన్నాడు. యాక్చువల్గా స్వప్న ప్రియాంక వచ్చి నాకు నేరేషన్ ఇచ్చింది. తర్వాత నేను నాకు ఫోన్లో మాట్లాడుకున్నాం. తర్వాత షూటింగ్ నుంచి వచ్చాక మళ్ళీ ఫైనల్గా రిఫైన్ చేసుకుని ఈవెన్ రికార్డింగ్ రోజు, ఆ రోజు బాంబేలో మోహిత్ చౌహాన్ గారు పాడుతున్నారు అంటే ఆ రోజు 11 గంటల వరకు కూడా మేము వివరా ఉంది ఉంటాం ఫైన్ ట్యూనింగ్ ది సాంగ్. సో దాని ఫలితం ఇదంతా. ఇందులో నా గొప్పతనం నేను భావించిన ఒక మంచి కంటెంట్తో నన్ను ఇన్స్పైర్ చేసినటువంటి నాగికే ఈ ప్రశంసలు అన్నీ కూడా దక్కుతాయి. నిజంగా ఇలాంటి ఒక ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో అందరూ ఒకలాంటి ఒక కన్విక్షన్స్తో బతుకుతూ ఉంటారు. సో సినిమా అనేది ఒక కమర్షియల్ వ్యవహారం అన్నప్పటికీ ధైర్యంగా ఒక మంచి ఉదాత్తమైనటువంటి తన ఆలోచనల్ని ఆవిష్కరించాలనుకోవటం, తన మొదటి ప్రయత్నంగా ఇలాంటి ఒక సినిమాని ఎంచుకోవటం. సత్యం సినిమాలో ఉన్నటువంటి ట్రూత్, హానెస్టీ, నిజాయితీ ఏదైతే ఉందో దానికి మార్కులు పడ్డాయి ఇవాళ రోజున. మొన్న ప్రియాంకతో అదే అంటున్నాను, మౌత్ టాక్ మించినటువంటి పబ్లిసిటీ లేదు, మానవత్వాన్ని మించినటువంటి కమర్షియాలిటీ లేదు. ఆ మాట నిజమే. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. మౌత్ టాక్ 2 రోజులు తేడా, అంతే 3 రోజులు తేడా. హడావుడి హంగు ఆర్భాటాలు, ప్రెస్ మీట్లు, ప్రమోషన్లు, ఇలాంటి సినిమాలకి అవసరమా అంటే అవసరం లేదంటే లేదు కూడా. ఎందుకంటే మాట ప్రతి మనిషిని గుండెని టచ్ చేస్తూ ఉంటుంది. నాకైతే ముఖ్యంగా కొన్ని డైలాగులు అలాగే మనసులో ఉండిపోయాయి. డబ్బుల కోసం నేను పని చేయట్లేదు, నేను చేసే పనికి డబ్బు వస్తుంది అన్నాడు. నిజంగా నాగి అనుభవం ఎంతో నాకు తెలియదు. అలాంటి మాట రావాలంటే ఒక డివైన్ బ్లెస్సింగ్ ఉండాలి. దేవుడే ఆ మాటను పలికించాడని నేను అనుకుంటాను. అలాగే నేనేం చేశాను రా, ఆ అమ్మాయి కర్మ రోడ్డు మీద పడి చనిపోయింది, అదే ఏదో ఒకటి చెయ్యి అన్నాడు. ఏదో ఒకటి చెయ్యి అన్నది మంత్రాశ్రం. మన కళ్ళ ముందు రోజు మనం రోడ్డు మీద వెళ్తే కనపడే దృశ్యాలని సినిమాలో తీసుకొచ్చి ఎఫెక్టివ్గా ప్రతి మనిషిలోనూ అవును కదా నిజమే కదా అనిపించేటువంటి లోపల అంటే ఒక 10 రూపాయలు పుట్టించి ఒక 1,00,000 రూపాయలు పుట్టించడం గొప్ప విషయం కాదు. గుండె పొరల్లోంచి ఒక కన్నీటి తడిని పుట్టించడం చాలా గొప్ప విషయం వాళ్ళ రోజున. ఆ పని నాగి సాధించగలిగాడు. అందుకే చాలా గొప్ప సినిమా అవుతుంది. ఇలాగ చెప్పాలంటే స్టార్ కాస్ట్ అసలు ఎంత సెటిల్గా, ఎంత గంభీరంగా తొణకని పెట్టాను. అంటే ఫ్యూచర్ ఏం జరుగుతుందో నాకు తెలుసు, నువ్వు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తావు అన్నంత, అంటే అంత జీవితాన్ని చూసినట్టు అనుభవం అయింది కృష్ణరాజు గారు. అంత సెటిల్డ్గాను మరి ఓడిపోయిన రామయ్య దగ్గరికి గెలిచిన సుబ్రహ్మణ్యం ఎందుకు వచ్చాడు అన్నప్పుడు అసలు కృష్ణరాజు గారిని తప్ప మరొకరిని ఆ స్థానంలో ఊహించుకోలేము. అలాంటి ఒక స్టార్ కాస్ట్
ఋషి చెప్పనవసరం లేదు. నిజంగా నాకు ఒక సినిమా రిలీజ్ అయిన రోజు నేను వేరే ఊళ్ళో ఉన్నాను. ఒక అతను నాకు చెప్పి ఆ రోజు ఉదయం ఏలూరులో సినిమా చూసి వచ్చాడు, ఖమ్మం వచ్చాడు. ఏంటి సినిమా అన్న, విచిత్రంగా ఉంటుంది ఇది. ఎలా ఉంది సినిమా అంటే, నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసాను సార్ అన్నాడు. బాగుంది బాగోలేదు చెప్పలా, ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసాను అన్నాడు. అదేంటి ఇంటర్వ్యూలో బయట రావడం అంటే, ఋషి అన్న క్యారెక్టర్ని చంపేశారు సార్, నాకు నచ్చలేదు, నేను తట్టుకోలేకపోయాను, బయటకు వచ్చేసాను అన్నాడు. అది మరి అలా కొంతమంది అంత బాగా కనెక్ట్ అయ్యారు. పాపం అతనికి తెలియదు సెకండ్ హాఫ్లో మళ్ళీ ఋషి కనిపిస్తాడని. సో ఇట్లా తలుచుకోవటానికి చాలా చాలా సెకండ్ హాఫ్ జరగాలంటే రిషి చనిపోవాలనే విషయం కూడా తెలియదు, అది కూడా తెలియదు. సో ఇలాంటి చాలా చాలా గొప్ప విషయాలు, సినిమా తాలూకు తీయని అనుభూతులు, ప్రతి వాళ్ళ జీవితంలో ఎంతో కొంత మార్పును తీసుకొచ్చేటువంటి అంశాలు. ఇలాంటి మంచి సినిమా రావాలి, మరిన్ని రావాలి. సో ఇలాంటి ఒక మంచి ప్రయత్నానికి కారణభూతులైనటువంటి స్వప్న సినిమాస్ వారికి అండ్ నాగికి మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ్యం పాత్రకు ప్రతిష్ఠ చేసినటువంటి నాని గారు కొన్ని విషయాలు డైరెక్టర్ చెప్తే కాదు, తనకి తానుగా అనుభవించాలి. ముఖ్యంగా ఆ పబ్కి వెళ్ళి ఆ డ్రింక్ తాగేటప్పుడు నాని గారు డైలాగ్ డెలివరీలో చిన్న కామెడీ టైమింగ్ ఏదో ఒకటి ఉంటుంది, నేను చెప్పడానికి తెలియట్లే నాకు. అలాంటివన్నీ కూడా ఆర్టిస్ట్గా వాళ్ళు అనుకుని చేయవలసిన విషయాలు. సో నాని గారు అనుభవం కూడా డెఫినెట్గా ఈ సినిమా మొత్తాన్ని ధారపోసి నిజంగా రెండు ఫస్ట్ హాఫ్లో సుబ్రహ్మణ్యం వేరు, సెకండ్ హాఫ్లో సుబ్రహ్మణ్యం వేరు అన్నట్టుగా అద్భుతంగా పాత్ర పోషించారు. ముఖ్యంగా పెంబా క్యారెక్టర్ ఒకటి నిజంగా చిన్న పాత్రలు ఏంటంటే మనకు గుర్తుండిపోయేలా ఉంటారు. తర్వాత నాగి నాకు బాగా ముఖ్యం కొన్ని విషయాలు బాగా నచ్చాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు రిఫరెన్స్ తీసుకొస్తాడు, తెలుగునా మీరైతే పవన్ కళ్యాణ్ అని చెప్పేసి. అలాంటి చిన్న విషయాలు బట్ ఒక చిన్న స్మైల్ పుట్టిస్తాయి మన దీంట్లో. చివరిలో వచ్చేటప్పుడు తర్వాత క్లైమాక్స్ సీన్లో నేను ఎలా చేస్తే నువ్వు అలా చేయాలని చెప్పేసి ఆ కరాటే దగ్గరికి నాన్నగారు రావడం, ఆ సీన్ అంతా కూడాను. సో బిగినింగ్లో చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ అయితేనేమి చిన్న విషయాలు, పోలీసు పట్టుకున్నప్పుడు నాన్నగారు వెనక్కి వెళ్ళి పారిపోయి రావడం, నాకు అంటే కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. కొంచెం అతిశక్తిగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు, నిజంగా నాకు అంత బాగా నచ్చింది. ప్రతి ఒక్క దృశ్యం కళ్ళకు కట్టినట్లుగా ఉంది. ఇలాంటి ఒక సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మొత్తం తెలుగు వారందరూ కూడా తప్పనిసరిగా చూడవలసినటువంటి ఒక సినిమా. తెలిసిన వాళ్ళు, సినిమా చూసిన వాళ్ళు మరి 10 మందికి చెప్పి ఈ సినిమాని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తప్పగా అందరూ ఈ సినిమాని బాగా థియేటర్లోనే చూస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ యూ. మీరు అన్నట్టు మీ కెరియర్లో టాప్ 10లో నిలిచిపోయే ఒక అందమైన పాట, మీరు సోల్ స్టేరింగ్ పదాలతోటి మీరు కూడా ప్రశ్నలు వేసినటువంటి పాట, అద్భుతమైన పాట రచించారు. ఆల్ ది బెస్ట్ యూ. ముందుగా ఎవడే సుబ్రహ్మణ్యం టీం అందరికీ కంగ్రాచులేషన్స్. నాగి, ఆకలి ప్రపంచాన్ని తినేయాలంత ఆకలి అని ఒక డైలాగ్ ఉంటుంది నాజర్ది. అంత ఆకలి నాగికి ఉంది కాబట్టే తక్కిన టీం అందరికీ ఆకలి పుట్టించాడు. ఇది చాలా కసితో చేసింది. చాలా ఏమంటారు, ఒక కొత్త నిర్వచనం, కథ చెప్పాలి అంటే ఆ కన్విక్షన్ ఉంటుంది కదా, ఆ కన్విక్షన్ పేపర్ మీద ఎంత గొప్పగా ఉందో, పేపర్ మనకు తెలియదు కాబట్టి అది ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమైపోతుంది తెర మీద చూస్తే. ఈ కథని పేపర్ మీద రాయడం కూడా చాలా గొప్ప విషయమేనండి. ఇలాంటి కథని పేపర్ మీద పెట్టడం కూడా కష్టమే. అట్లా ఆకలి లేకపోతే రాయలేరు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, ఏ సినిమాకి నేను ప్రత్యేకంగా నా సినిమా కూడా దండం పెట్టుకోలే ఈ సినిమా హిట్ కావాలని. ఈ సినిమా మాత్రం పెట్టుకున్నా నాగి. ఎందుకంటే నాగి మీ అందరికీ హీ మస్ట్ బి అ డైరెక్టర్, బట్ దెన్ వీ హ్యావ్ నెవర్ మెట్ ఇన్ కాలేజ్, బట్ వీఆర్ కాలేజ్ మేట్స్. And I'm very proud of Priyanka. Priyanka, I remember years when you spoke about good cinema, doing like, you know, your UCLA days, your passion for cinema, how do you want to do a film? ఇవన్నీ గుర్తుందా? You used to speak like tons and tons about cinema, like ఇలా చేయాలి అలా చేయాలి అని. అండ్ నువ్వు చెప్పిన దానికంటే చాలా గొప్పగా ప్రొడ్యూస్ చేసావు. కంగ్రాచులేషన్స్ స్వప్న. నాన్నగారు సార్ మీకు కథ చెప్పాలంటే ఒక అనుకుంటాం, ఇప్పుడు నాన్నగారికి కథ చెప్పాలి పోయి అని ప్రిపేర్ అవుతాం, స్క్రిప్ట్ రాసుకొని ఇది బాగుంది, ఇదైతే నాన్నగారు సెట్ అవుతారని. ఓ డైరెక్టర్ నాన్నగారికి కథ చెప్పాలనుకునే లోపల సినిమా రిలీజ్ చేస్తాడు. దిస్ మూవీ ఈస్ గోన్ బి డిఫరెంట్. అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఒక దమ్మున్న డైనమిక్ ప్రొడ్యూసర్స్ వాట్ ఎవర్, కన్విక్షన్ ఉన్న మెచ్యూర్ డైరెక్టర్ కథ చెప్తే దాన్ని నమ్మి యంగ్ బంచ్ ఆఫ్ ఎనర్జెటిక్ యాక్టర్స్తో చేస్తే ఏమొస్తుంది అంటే, ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి అద్భుతమైన ఫ్లిక్ బయటకు వస్తుందని, సెన్సిబుల్ మూవీ బయటకు వస్తుందని అర్థమైంది. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. లిరిక్స్ అవ్వచ్చు, హాంటింగ్ మ్యూజిక్ అవ్వచ్చు. విజయ్, ఐ థింక్ హీ హాస్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్. కొంతే చేసినా కూడా చాలా అద్భుతంగా చేశారు.
ఈవెన్ ద హీరోయిన్ షీఈ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ప్రెసివ్. అండ్ నాని చెప్పనవసరం లేదు. ఐ థింక్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ నుంచి అద్భుతమైన రియలిస్టిక్ యాక్టర్ కింద, నాట్ ఫర్ మీ బట్ ఎవ్రీబడి వౌచెస్ హియర్. సో హీ హెస్ డన్ వండర్ఫుల్ జాబ్. అంటే ఒక క్యాటర్పిల్లర్ బటర్ఫ్లైగా ఎంత బాగా మారుతుంది అనే దాన్ని అద్భుతంగా పోర్ట్రే చేశారు నాని. సో ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ టు టాక్ అబౌట్ నాగి వన్స్, స్వప్న దగ్గరికి ఒకసారి అనుకోకుండా వెళ్ళినప్పుడు చూసి ఈ హిప్పీ దీనిలో ఉంటే ఏదో కొంచెం డిఫరెంట్ సినిమా తీస్తాడు అబ్బాయి అనిపించింది. బట్ వెన్ ఐ సా హిమ్ డ్యూరింగ్ ద ఆడియో ఫంక్షన్, అంటే శేఖర్ కమ్ముల్ గారు జ్యుటిలేజ్ నుంచి వచ్చారని తెలియడము, డాక్టర్స్ పేరెంట్స్ అవ్వడము, ఇవన్నీ చూసి ఒక డిఫరెంట్ సినిమా తీస్తా అనుకున్నా. ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ మనలో ఉన్న క్యారెక్టర్ ఏదో ఒక రకంగా మన సినిమాలో మనం చేసే పనిలో రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాను. ఐ థింక్ హీ హ్యాస్ దట్ క్యారెక్టర్ ఇన్ హిమ్. That's why he got this beautiful movie out. Wonderful. Any moment or any point that you have related in the review? And definitely అండి, అంటే 3-4 విషయాలు. అంటే జీవితాన్ని ఆస్వాదించకుండా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసే ఒక ఫారినర్ నానితో చెప్తారు కదా, అదవచ్చు, ఒక యాక్సిడెంట్ అయితే వెళ్ళిపోయిన సంఘటన కావచ్చు, lot of things that there is a philosophy underneath, that runs throughout the movie. There are so many things that you need to learn. As they said, it's a journey. సెల్ఫ్గా మన హువామై అనే పాటని బహుశా చాలామంది పాడుకుని ఉంటారు కానీ అనుకుని ఉండరు. సో ఏ జిందగీ నహి నా మిలేగి దోబారా లాగా ఏ మూవీ నా ఆయేగి దోబారా, ప్లీజ్ గో వాచ్ ద మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ 2 రోజులు టికెట్లు దొరకలే నాకు. స్వప్న, ఐ వాజ్ సో హ్యాపీ. మామూలుగా బాధ వేస్తారు టికెట్లు దొరకకపోతే. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. ఎందుకంటే సినిమా ట్రైలర్ చూసిన రోజు అడిగాను ఎవడి డైరెక్టర్ అని. అంత ఈర్ష్య పుట్టింది ట్రైలర్ చూసి. నేను ఎందుకు తీయలేకపోయాను ఇలాంటి సినిమా, నాకెందుకు ఇలాంటి థాట్ రాలేదు. బికాస్ ద మౌంటైన్స్ ఆర్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మీ. నేను కాలేజ్లో ఉన్నప్పుడు ట్రెక్స్కి వెళ్ళేదాన్ని. సో చూసి నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. అయినా దాని గురించి కథ అనేది రాలేదు. అంటే మేమెంత ఈ కమర్షియల్ యాంగిల్ గురించి ఆలోచించి ఇక్కడ ఈ ట్రాప్లో పడిపోయామో చూడండి. We think we are making different films, we want to make different films, but Nagi actually made a different film. And Nag Ashwin ఎవడు అనేది ఇప్పుడు మొత్తం తెలుగు వాళ్ళందరికీ అర్థమైపోయింది. అండ్ Nag Ashwin, whenever you make your next film, I will be there first day for show for all your films from now on. I am one of your biggest fans. And talking about actors, Nani, one of the best commercial actors we have. ఒక కమర్షియల్ హీరోగా చేస్తూ ఇన్ని సినిమాలు ట్రావెల్ చేసి, కమర్షియల్ హీరోకి ఒక మీటర్ ఉంటుంది, దానికి కొన్ని సపోర్ట్ డైలాగ్స్ ఉంటాయి, పంచ్ డైలాగ్స్ ఉంటాయి, ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ని వదిలేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నందుకే, ఒప్పుకున్నందుకే హ్యాట్స్ ఆఫ్ టు నాని. బాలీవుడ్లో చూస్తుంటాం ఈ ట్రెండ్. మన హీరోలు వచ్చి చాలామంది పొగుడుతుంటారు సినిమాలు, కానీ ఎవరు సైన్ చేయరు. సో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ సబ్జెక్ట్. అండ్ 2, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ మీన్ ఆల్దో ఐ హ్యావ్ హై రిగార్డ్ ఫర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఇంత న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ మీటర్ నుంచి కొత్త నానిని చూశాను నేను. అంటే ఫస్ట్ టైం హీరోగా కనపడలేదు నాకు, సుబ్రహ్మణ్యం కనిపించాడు, నాని కనిపించలేదు అసలు. సో దాట్ వాజ్, ఐ మీన్ ఐ థింక్ ఇట్స్ హిస్ ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ టు డేట్. అండ్ ఇక్కడ నుంచి తన కోసం డైరెక్టర్స్ ఇంకా బెటర్ స్క్రిప్ట్స్ రాస్తారని అనుకుంటున్నాను. And Vijay, I don't identify you as Vijay. Sorry, you are Rishi for me. I can't call you Vijay. నాకు విజయ్ అంటే 2-3 సార్లు ఎవరు అంటున్నాను నేను, స్ట్రైక్ అవ్వట్లేదు. Rishi, you are Rishi. Rishi is you. And I think that's the greatest tribute for an actor. మాలవిక కూడా చాలా 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 బాగా చేసింది. సో ముగ్గురు అసలు ఆణిముత్యాల్లాగా ఉన్నారు సినిమాలో. అండ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్. మ్యూజిక్ వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నేను 4గురితో వెళ్ళాము. ఇంటర్వెల్లో అసలు ఎవడు మాట్లాడుకోవట్లేదు, అలా చూస్తున్నాం స్క్రీన్ని. పాప్కార్న్ లేదు, మంచినీళ్ళు లేదు, ఏం లేదు. సినిమా వచ్చేసి ఫినిష్ చేసి వచ్చి కార్లో కూర్చున్నాక వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హ్యాడ్ టీయర్స్ ఇన్ హర్ ఐస్. ఎంత అద్భుతమైన సినిమా అని. అంటే మనల్ని నవ్వించే సినిమాలు, ఎంటర్టైన్ చేసే సినిమాలు బోల్డ్ ఉంటాయండి, కానీ రియలీ ఫిల్మ్స్ దట్ టచ్ యూ అండ్ మన లైఫ్ గురించి మనల్ని ఆలోచించేసే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. And Nagi, this film is going to remain in the history of Telugu cinema as one of the landmark films. And ఇప్పుడు I have to talk about these 2 crazy people called Swapna Dutt and Priyanka. వీళ్ళిద్దరు కొంచెం మెంటల్ అండి, గ్యారంటీగా మీకు చెప్తున్నాను. అదిగో నాని కూడా ఒప్పుకుంటున్నాడు, వీళ్ళిద్దరు కొంచెం మెంటల్.
ఎంత ధైర్యం అండి అసలు వీళ్ళకి ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకోవడం అసలు. అంటే ఓ పోనీ గత లాస్ట్ సినిమాల్లో 50 కోట్లు చేసుకున్నాం, సరే చేద్దాం అంటే ఓకే. ఎంత ధైర్యం అండి అసలు, ఏం పెట్టి పెంచుతున్నారు దత్తగారు మిమ్మల్ని, ఎవడు ఒప్పుకుంటాడు? బట్ ఐ లవ్ యూ బోత్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. లేకపోతే చెప్తున్నాను మీకు, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ చేసేవాడు కాదు ఈ సినిమా. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ గట్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ యువర్ టేస్ట్. అండ్ నిజంగా అంటే తమిళ్ మలయాళం సినిమాలు చూసి బాధపడేదాన్ని నేను, ఎందుకు మనం ఇంత మంచి సినిమాలు చేయలేకపోతున్నాం అని. డెఫినెట్గా ఇప్పుడు వీ హ్యావ్ హోప్. ఇలాంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు, ఇలాంటి ప్యాషనెట్ మేకర్స్ ఉన్నారు. అండ్ పీపుల్ హూ సీ వాట్ నాగి సా, అంటే ఎక్కడ కూడా మీరు కాస్టింగ్లో ఒక్క ప్లేస్లో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో మై రిక్వెస్ట్ టు యూ ఇస్ దిస్ అండి, మీరు అసలు మీ ఫేస్బుక్ పేజెస్ ఓపెన్ చేస్తే ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ అయిన రోజు ఎక్కడో మీ ఫ్రెండ్స్ పెట్టుంటారు. ఎందుకంటే నా బోల్డ్ మంది ఫ్రెండ్స్ వాళ్ళు పెట్టారు ఫేస్బుక్ పేజ్ మీద, రాశారు సినిమా గురించి. నా మాట వినొద్దు, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరి మాట వినొద్దు మీరు. బట్ మీరు కనుక ఈ సినిమాని థియేటర్లో మిస్ అయిపోతే యూ విల్ బి మేకింగ్ అ బిగ్ మిస్టేక్. ఎందుకంటే ఆ అద్భుతమైన విజువల్స్, హిమాలయన్ విజువల్స్ టీవీలో అసలు యూ విల్ నాట్ ఎంజాయ్ ఇట్. గ్రావిటీ సినిమాని టీవీలో చూస్తే ఎలా ఉంటుందండి? చండాలంగా ఉంటుంది. సో ప్లీజ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్. పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అండ్ సినిమాని చూసిన తర్వాత నిజంగా అనుభూతి అనే వర్డ్కి మీకు తెలుస్తుంది. సో గో వాచ్ ఎవడే సుబ్రహ్మణ్యం ఇన్ ద థియేటర్. అండ్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. గాడ్ బ్లెస్ అండ్ మెనీ మోర్ సచ్ గ్రేట్ సక్సెసెస్ టు యూ. నందిని గారు, ప్రతి మాట నిజంగా అనుభూతి చెంది మీరు మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది. బికాజ్ దట్స్ వాట్ ఐ హ్యావ్ ఫెల్ట్. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా అలాంటి అనుభూతే కలుగుతుంది. అండ్ మీరు అన్నట్టు సినిమాని అంటే మామూలుగా మమ్మల్ని పిలుస్తారండి ఇలా ఫంక్షన్స్కి వచ్చి ఫార్మల్గా చాలా బాగా చేశారండి ఇవన్నీ చెప్పాలి, కానీ ఇవాళ రావాలనిపించింది. ఇంకోటి ఇండియా మ్యాచ్ జరుగుతుంది ఇవాళ. ఏ టైంకి స్వప్న అని అడిగాను, కానీ మ్యాచ్ అవ్వకపోయినా కూడా ఐ వుడ్ హ్యావ్ కమ్, బికాస్ మ్యాచెస్ కమ్ అండ్ గో. ఫిల్మ్ లైక్ దిస్ ఇస్ రేర్, వెరీ రేర్. నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యానండి. అంటే సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకో తెలియదు, అంటే నా తెలుగు సినిమా అంత దూద్ కాసి అంటే హిమాలయన్ అంత ఎత్తి ఎదిగిందేమో అన్న ఫీలింగ్లో నాకు తెలియకుండానే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. అంటే నా తమిళ్ ఫిల్మ్ మేకర్స్, నా ఫ్రెండ్స్ మలయాళం ఫిల్మ్ మేకర్స్ అంటూ ఉంటారు, ఏంట్రా మీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ అందరు మా చెన్నైలో కొచ్చిలో క్యూలు కడతా ఉంటారు సినిమాల కోసం అని. వాళ్ళందరికీ గర్వంగా చూపించవచ్చు ఈ సినిమాని. అండ్ సెకండ్, నేను సినిమా అంటే సెకండ్ హాఫ్ చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లో ఉండిపోయాను. బయటకు వచ్చిన తర్వాత అరవాలనిపించింది. అంటే నేను మంచి సినిమా చూశాను. అండ్ ఎలా అంటే నాకు ఈ సోషల్ మీడియా లేకపోతే నాకు ఎలా అరవాలో తెలియలేకుండా కావచ్చు. థ్యాంక్స్ టు ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ I could really shout about this movie and I feel proud about shouting about this movie. And Priyanka Dutt gariki and Swapna gariki nijanga hats off. అంటే సుఖాన్ని ఇవ్వగలదు కానీ సంతోషాన్ని తేలేదు. ఆ మెసేజ్ని చాలా సున్నితంగా ఇంకా మంచి విషయాలన్నింటినీ కలిపి ఎంగేజ్ చేస్తూ కన్విక్షన్తో కంప్లీట్గా ఎంటర్టైన్ చేస్తూ 2 hours పాటు ఏడిపించి నవ్వించి చూపించారు కంప్లీట్ మూవీ. అండ్ నాగశ్విన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మనుషులు గుర్తు చేశారు మీరు. చాలా మంచి సీన్స్ ఉన్నాయి. సో రివీల్ చేయకూడదు. సో ఓవరాల్గా నేను చెప్పే నా ఫ్రెండ్స్కి ఏంటంటే నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే మల్టీప్లెక్స్ పోయినప్పుడు డబ్బులు తగలెట్టుకొద్దాం అని అనిపిస్తుంటుంది. బట్ ఈ మూవీకి నేను ఎంత పెట్టినా తక్కువ అనిపించింది నిజంగా. ఇట్స్ వెరీ ఆనెస్ట్ ఎమోషన్ ఐమ్ టెల్లింగ్. వండర్ఫుల్. I wanted to tell there was ఒక ఆడియో ఫంక్షన్లో there were people who were saying తమిళ్లో ఉన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ తెలుగులో రావట్లేదు అని. I think for everyone this movie is an answer. This is my favorite movie first. After a long time I'm entering again in this industry again after Andhra Rakshasi 2 years tarvata. This is because of these two ladies, Priyanka and Sapna. Without them nothing. Sorry about my language and Telugu raledu inka I'm learning వచ్చేసింది. And this is O Kala అని ఒక సాంగ్ ఉంది ఇదిలో. దిస్ ఈజ్ వన్ డ్రీమ్ ఆఫ్ మిస్టర్ నాగీస్ డ్రీమ్ ఇది. నెక్స్ట్ డ్రీమ్కి విషన్ దిస్ 2 people కెమెరామెన్.
ఇంతవరకు ఐ మీన్ మ్యూజిక్ ఐ వోంట్ సీ దట్ మచ్ మూవీస్ ఇన్ తెలుగు అప్పుడు, ఇప్పుడు కాదు అప్పుడు. I don't have any favorite actors still now in this area. But now I found two people. After Kamal Haasan sir, my favorite, this is my thought. After Kamal Haasan sir, this is true, bottom of from my heart. I'm telling, after Kamal Haasan sir, because I am the first audience, because first RR చేసినప్పుడు BGM చేసినప్పుడు ఫస్ట్ టైం ఐఎమ్ ద ఫస్ట్ ఆడియన్స్, ఐఎమ్ యువర్ ఫస్ట్ ఫ్యాన్, గివ్ మీ దట్ స్పేస్. అండ్ సారీ రాధన్ గారు, ఫస్ట్ ఫ్యాన్ ఇక్కడ. ఇంకా ఈ అక్కని మించి ఇంకెవరు పొంగరు, నేను ఫస్ట్ ఫ్యాన్. అగైన్ దిస్ గై ఈజ్ వెరీ 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 కొత్త న్యూ గై. I like them. Why Rishi died in first half low? I felt like that because very close to any youngsters. This movie is clear youngsters power. I 100,000 times I don't have any words. Thank you Nagi, and thank you Priyanka ji, and thank you Swapna ji. I think there was no custom because everywhere you see it's very beautiful. So మా జాబ్ చాలా ఈజీ అయింది అక్కడ షూట్ చేయడం, ఎక్సెప్ట్ ఫర్ ద ఫిజికల్ ఎఫర్ట్. ఐ థింక్ ద విజువల్, ద ఐ గాట్ ఇనఫ్ ఫీస్ట్ ఇన్ ద హిల్స్. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. That's Rakesh garu, cinematographer. But one thing I would like to say is there's a very strong philosophy in the film. And it's put in a very subtle humor, and I hope most people get it. Because that's a fundamental question everyone has to ask in their lives, that who are they? It's like very important. And I hope this film reached that emotion. Because I got to, I questioned myself a lot after, while making this film, do I really want to do this job, or do I really want to be a cinematographer? And that kind of opened up a lot of clarity in my head. And Wonderful, Rakesh garu. Yeah. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా చూసిన తర్వాత ఎవరిని ఎలా ఉంటారని చూడాలనుకునే క్రమంలో సినిమాటోగ్రఫర్స్ ఎలా ఉంటారని చూడాలనుకున్నాను. ఇంత చిన్నగా ఉంటారని అయితే నేను అనుకోలేదు. సో దట్స్ రాకేష్ అండ్ నవీన్. హాయ్ నవీన్, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. Yeah, it was a lovely experience. It was a, ఏమంటారు 40 cricket comment. కాదు no, అంటే like it's a different ఏమంటారు film. In Nepal, we didn't have to do any production design. Like everything was set there, and we were just there to like tell our story. And everything was prepared. The mountains gave us the atmosphere and the kind of weather we had, and just the lovely atmosphere there. Everything was set for us. All we had to do was elli oka manchi cinema shoot cheskunnadam. I think that was the coolest thing that we had to do, I think. Yeah, Naveen చెప్పినట్టు నేపాల్కి వెళ్ళిన వెయిట్ సారీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అంటే ఈ సినిమా స్టోరీ రాసుకున్న తర్వాత నేను ప్రియాంక గారితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ సెడ్, నేను ఈ సినిమా అలా హిమాలయాలకు వెళ్తున్నానని చెప్పాను, కానీ ఈ సినిమా మీరు తీస్తారా అని అడగను కూడా లేదు. ఎందుకంటే ఐ థాట్ నోబడీ వుడ్ యాక్సెప్ట్ టు డూ దిస్ ఫిల్మ్. అంటే ఇలాంటి ఫిల్మ్ చేసే ధైర్యం ఎవరికి అంటే తెలుగు సినిమాలో ఉంటుంది, మేబీ ఇట్స్ నాట్ ఈవెన్ ఫేర్ అన్న ఛాన్స్ తీసుకుంటారా అని అనుకున్నాను. కానీ నాట్ ఓన్లీ దే టేక్ ద ఛాన్స్, నాకన్నా ఎక్కువ నమ్మారు సినిమాని, నాకన్నా ఎక్కువ ఇద్దరు నాని ప్రియాంక ఇద్దరు నాకన్నా ఎక్కువ నమ్మి కొన్నిసార్లు చెప్తూనే వాళ్ళు అనమాట, యా డోంట్ వరీ నాగి దిస్ మూవీ ఈస్ గోన్ బి అ 10 crore ఫిల్మ్, దిస్ ఈస్ గోన్ బి దిస్. అంటే పాపం ఎంకరేజ్ చేస్తున్నారేమో అనుకున్నాను, కొత్తోడిని కదా అని. బట్ they believed in it and it worked out, and I'm so happy it worked out. And ఇంకా ఏంటి, నేపాల్ దూద్కాశీకి ఎందుకు వెళ్ళాము ఈ సినిమా కోసం, హిమాలయాలకు ఎందుకు వెళ్ళాము ఈ సినిమా కోసం అంటే, మేము నేపాల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన వెంటనే ఒక జస్ట్ నెక్స్ట్ డే బయలుదేరుతున్నాం ట్రెక్ మీద. ఆ ముందు రోజు రాత్రి అమిలియా హిల్రీ కలిసింది. అది ఎడ్మండ్ హిల్రీ గ్రాండ్ డాటర్ అనమాట, ఎవరెస్ట్ ఫస్ట్ ఎక్కినామా. సో ఆమె కలిసి మాకు చెప్పింది మౌంటైన్స్ అంటే చాలా చెప్పింది, బట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మౌంటైన్స్ ఆర్ అలైవ్, లైక్ దే ఆర్ గాడ్స్ అండ్
నువ్వు ఇప్పుడు ఏదో కంట్రీ పిఎం అయినా, నువ్వు ఏదైనా సూపర్ బిజినెస్ మ్యాన్ అయినా, జస్ట్ నార్మల్ పోర్టర్ అయినా, మౌంటైన్స్ డోంట్ కేర్, అందరూ ఈక్వలే మౌంటైన్స్ ముందు. సో ఇఫ్ ద మౌంటైన్స్ వాంట్ యూ టు డూ దిస్ ఫిల్మ్, దే లెట్ యూ డూ ఇట్. And if this movie has to happen, it will happen. Just respect the mountains annaru. And not only did the mountains want us to make it, ante God is the production designer ankone edam anukunnam title card, because that's what happened. Maaku mee production design ekkada maaku em kavalanunna pakkan Nepal nundi ante Vizag nundi hurricane vastundi anukunna, we went ahead and went to the next location and somehow the typhoon went to Pakistan anamata. But yeah, and God is the production designer, everything worked out, and thanks everybody. Andaru kottolto chesam ee cinema. Nenu kottodne kaakunda, kada custom kaakunda, entire department ma vallandaru kottolu, and I think we did a pretty great job. Cheers guys. Yeah. What to I think ఏమి ఎలా స్టార్ట్ చేసాం ఈ సినిమా, ఎంత హోప్తో స్టార్ట్ చేసాం కన్నా ఇవాళ మాకు ఈ సినిమాకి మీరు ఇచ్చిన రెస్పాన్స్, ఎస్పెషలీ ఐ డెఫినెట్లీ వాంట్ టు డూ అ స్పెషల్ థ్యాంక్స్ టు ద ప్రెస్. నిజంగా ఈ సినిమాని చూసిన అంటే ఎక్కడో ఎంత నమ్మినా ఎక్కడో ఒక చిన్న భయం. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి దో ఇట్ ఈస్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్ములా ఫిల్మ్, ఎక్కడో వీఆర్ గోయింగ్ అ లిటిల్ డిఫరెంట్. యాక్సెప్ట్ చేస్తారా చేయరా ప్రతి సినిమాకి ఉండే భయమే. By 2 o'clock in the afternoon, cinema release అయిన 2 o'clock ki varsham, it's a rain of reviews, rain of good wishes, rain of blessings. Thank you so much media, thank you so much. ప్రతిదానికి మీడియాని ఊరిని ఆ మాట ఈ మాట అంటాం అలవాటైపోయింది, బట్ మంచి సినిమా తీస్తే మీడియా వెనకాల ఉండి నడిపిస్తుంది అంటానికి నిదర్శనం ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి హూ ఎవర్ విష్డ్ గుడ్ ఫర్ అస్, అండ్ yes, we are back with good cinema. Yes, actually నేను సుబ్రహ్మణ్యంని లైఫ్లో, నిజం లైఫ్లో నేను సుబ్రహ్మణ్యంని. బట్ ఐ థింక్ మనం అందరం, ఆల్ ఆఫ్ అస్ ఆర్ సుబ్రహ్మణ్యమ్స్, బట్ మనందరిలో ఒక రిషి ఉన్నాడు, అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ ఫైండింగ్ హిమ్. నాగి ఈ రోల్ నాకు ఇచ్చినప్పుడు చెప్పాడు, విజయ్ ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ రోల్ రా అని. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ he channeled the rishi in me. Oka saying undi, there are 2 most important days in your life: the day you were born and the day you know why. So manam ee world lo puttina roju manandarki telusu, the day I know why, nenu enduku puttano anedi. I think Yavade Subramaniam is the first step to knowing why. Rishi found his Dost Kasi. Rishi's why was Dost Kasi. And I'm searching for my Dost Kasi, and Yavade Subramaniam was a huge step, and I hope you all find your Dost Kasis in your life. And they also say you are an average of 5 people you spend the most time with. So I wrote success function lunnam, and last 6 months nunchi I'm spending most time with my 2 loveliest producers, Swapnaka and Priyanka, my director Nagi, my lovely cameraman and Nani, and so I think etu average chesna I'm going to be successful. So villana odlakunda maximum time villatone gadpalani I've made my plans. First I think actor avadam valla disadvantage ante mic lash lo vastadi. So ముందు నేను ఈరోజు మాట్లాడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మామూలుగా సక్సెస్ మీటో లేదంటే సక్సెస్ పార్టీ అంటే మామూలుగా వచ్చి ఫార్మాలిటీకి ఎవరో, ఇక్కడ అందరూ మైక్ తీసుకొని అంత మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది. నందిని కానీ, క్రాంతి గారు కానీ, ఎవ్రీబడి, మధుర శ్రీధర్ గారు కానీ, ఇక్కడ నాగ చైతన్య కానీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు, అండ్ ముఖ్యంగా శేఖర్ కమ్ముల గారు. ఆయన అలా మొదలైంది సినిమా చూసి రిలీజ్కి ముందు నాకు పెద్దగా ఎక్కలేదంటే అప్పటి నుంచి ఆయన నాకు నచ్చడు. అయితే ఈరోజు ఆయన ఎవడే సుబ్రహ్మణ్యం గురించి ఏమైతే మాట్లాడారో నాకు ఇప్పుడు చాలా చాలా నచ్చుతున్నారు. శేఖర్ సార్, ఐ లవ్ యూ. అండ్ Subbu speaking. Yeah, this is Subbu. అయితే అండ్ మీరందరూ నన్ను తిట్టుకున్నా ఏం చేసినా సరే ఐఎమ్ సారీ. I just want to thank Team India. No, అంటే మళ్ళీ సినిమాల మీదకి రాబోతుంది కంప్లీట్ కాన్సన్ట్రేషన్. సో థ్యాంక్ యూ గైస్, బట్ ఐ థింక్ యూ ప్లేడ్ రియలీ వెల్. కవర్ చేశానా? సరే, ఎనీవేస్
మేము ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకంటే కొంచెం తక్కువ కష్టపడిన టీము మా టీంలో. సో వాళ్ళంతా చాలా ఎక్కువ కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ గైస్. మా ఈ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం ఇలా రావడానికి కారణం అందరూ లేరు ఇక్కడ, బట్ కొంతమంది ఉన్నారు. సో థ్యాంక్ యూ అందరికీ. ఈ రోల్ నిజంగా అంటే ఇంతకుముందు కూడా ఎప్పుడు ఇదేంటి సుబ్రహ్మణ్యం లాగా ఎప్పుడు ఆలోచించలేదు. లెక్కలు వేసుకొని ఈ సినిమా మనకేం చేస్తుంది, ఈ సినిమా మన కెరీర్కి ఏం చేస్తుంది అని. సేమ్ అదే ఈ సినిమాకి కూడా చేశాను. గట్ ఫీలింగ్ అంతే, నమ్మాను, ఐ జస్ట్ వెంట్ హెడ్. బట్ అలాగే ప్రతి సినిమాకి వెళ్తాం, బట్ ప్రతి సినిమాకి మనం నమ్మిన దానికి అది ఆఫర్ చేసేదానికి తేడా ఉంటుంది. సో ఈసారి నేను నమ్మిన దానికంటే ఎక్కువ ఆఫర్ చేసింది ఈ సినిమా. సో ఈ టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీమే నా ఉందా, మా టీంకి మా టీం అందరికి నేను థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ యా, చాలా చాలా గర్వంగా ఉంది. అంటే ఇంతకుముందు దాకా ఏ ఫంక్షన్ అయినా సరే మేము మాట్లాడాల్సిన ఫంక్షన్, ఐ థింక్ ఈరోజు ఇంత మాట్లాడిన తర్వాత నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. జస్ట్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్.